మానవత్వం లేకుండా వికటాట్టహాసాలు చేసి ఎవరిని ఆపకుండా ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ప్రతిపక్షం అనే హోదా కూడా లేదు ఆ పార్టీకి ఒక రకం చెప్పాలంటే. అలాంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకుడు స్టిల్ ఇంకా 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 మాటలతో హింసిస్తున్నారు. సరే, వాళ్ళని హింసిస్తే అది కూడా వీళ్ళకే తగులుద్ది, కానీ మనుషుల్లో మార్పు రావట్లా, వీళ్ళల్లో పశ్చాత్తాపం లేదు జగన్మోహన్ రెడ్డిలో కానీ ఆయన టీంలో కానీ. 4 రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన అన్న మాటలేంటో కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. ఉచ్చం నీచం ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ మాటలు మాట్లాడతారా? ఒక డ్రామా చేసేసి ఏడ్చేసి కళ్ళమ నీళ్ళు ఎట్టేసుకుని జరగని దాన్ని ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసి జగనుంటే జగనుంటే రానన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 2 సార్లు ప్లే చేశాను. ఇది గౌరవ సభ కాదు అని అన్నాడు. జగనుంటే నేను రానన్నాడా? జగన్ అంతకుముందు లేడా? ఆ రోజు కూడా ఉన్నాడుగా, ఆ రోజు వరకు కూడా ఉన్నాడుగా, ఇప్పుడు కూడా రమ్మని అంటున్నారు కదా. జగనుంటే రానని చంద్రబాబు నాయుడు అన్నాడా? ఇలాంటి భాష వాడే ఈ సభలో నేను ఉన్నాను, నేను ముఖ్యమంత్రిగానే వస్తానని వెళ్ళాడు ఆయన. నీలాగా ఎమ్మెల్యేలు కూడా వెనకే రాకుండా చేయలేదు. ఎమ్మెల్యేలు వచ్చారు సభకి, రికార్డులన్నీ వెరిఫై చేశాను, ఏమీ లేదు, మా వాళ్ళు ఏమీ అనలేదు, ఏమి జరగని దానికి డ్రామా ఆడాడు. అంత డ్రామా ఆడేంత ఇది ఉంటుందా? కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయా? ఏడ్చేస్తారా? అందరికీ భార్యలు ఉంటారు కదా అక్కడ, అంతే. ఇంకా నేను ఎక్స్టెన్షన్ ఇవ్వను. సో ఈ రకమైన దీంతో ఇంకా ఎందుకు పశ్చాత్తాపం లేకుండా అవతల వాళ్ళ గాయాన్ని ఎందుకు రేపుతూ ఉన్నారు అనే పాయింట్ ఒకటైతే, అసెంబ్లీ రికార్డ్స్లో నేను వెరిఫై చేశాను, ఏమీ లేదు, మా వాళ్ళు ఏమీ అనలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. 16 నెలలైంది తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చి. మరి అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేశారా? అసెంబ్లీ రికార్డ్స్లో ఆ రోజు ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, ఎవరు ఏమన్నారు అనేది రికార్డ్ అయ్యిందా లేదా? ఆడియోలో అయితే వచ్చింది, మేమందరం విన్నాం. ఆడియోలో ఎవడేం మాట్లాడాడో విన్నాం. అవన్నీ తీయించారా? డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ మారుతుందని తెలియగానే వెంటనే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఫైళ్లు తగలబెట్టేశారు. చాలా చోట్ల 6-7 చోట్ల ఫైళ్లు తగలబెట్టేశారు. మరి అసెంబ్లీ రికార్డ్స్ ఏమో, ఇది నేను అనొచ్చో లేదో నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. అసెంబ్లీ రికార్డ్స్ కూడా మ్యానిపులేట్ చేయరని గ్యారంటీ ఏంటి? గవర్నమెంట్ వెరిఫై చేసిందా? ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న హౌస్, అయ్యన్న పాత్రుడి గారి నేతృత్వంలోని అసెంబ్లీ ఆ రోజు ప్రొసీడింగ్స్ అన్నీ సేవ్ చేశారా? వెరిఫై చేశారా? ఎవరేం మాట్లాడారని వెరిఫై చేశారా? వెరిఫై చేసిన తర్వాత దాని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల రియాక్షన్ ఏంటి? అన్నిటికీ మించి ఆ రోజు నుంచి కొత్త ఉడికిపోతున్న లోకేష్ రియాక్షన్ ఏంటి? ఇవాళ కూడా కౌన్సిల్లో చెలరేగిపోయిన, ఫైర్ అయిపోయిన లోకేష్ ఆ రోజు రికార్డ్స్ని చూసారా? బయటికి తీయించారా? ఎవరేం మాట్లాడారనే దాన్ని నోట్ చేసుకున్నారా? ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు తీసుకునే అవకాశం ఉందా లేదా? కనీసం అంత డ్రామా ఆ రోజు ఏమీ జరగలేదంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆధారాలతో సహా మొహం పగిలేటట్టు చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు ఇంతవరకు అది జరగలేదు? చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.